వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మీకోసం ఇన్ని పార్సెల్స్తో అయితే వచ్చేసానమాట. సో ఇవన్నీ కూడా మీకు మంచి ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టా సెట్స్, అన్ని జ్యువెలరీ సెట్సే అనమాట. అన్నీ కూడా మీకు మీషోలో ఎలా మంచి క్వాలిటీలో వస్తున్నాయి అండ్ ఒక్కొక్కటి మీరు ఏ సప్లయర్ నుంచి పెట్టుకుంటే మీకు క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి మంచి లక్ష్మీదేవి అండి. సో ఇక్కడ మీకు ఎలా అంటే ఇప్పుడు మంచిగా ట్రెండ్లో ఉన్న ఎనామిల్తో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, మధ్యలో అయితే గ్రీన్ కలర్ వెనక ఎనామిల్ వచ్చేసి అండ్ దానికి మధ్యలో మనకి లక్ష్మీదేవి కూర్చున్న స్వరూపం అయితే వచ్చేస్తుంది. సో దాని చుట్టూ కూడా మీకు ఇలాగా మంచిగా లీవ్స్తో కార్వింగ్ అనేది చేస్తున్నారు. అండ్ కింద చూసినట్లయితే మీకు ఇలాగా పర్ల్స్ అండ్ గోల్డ్ డ్రాప్స్తో అయితే వచ్చిందనమాట. సో ఇదంతా మనకి పెండెంట్ అండ్ చైన్ వచ్చేసి మీకు ప్లెయిన్ మాప్ చైన్లా వస్తుందన్నమాట. మనకి తాడు ఏదైతే తాడు మనం యూస్ చేస్తాం కదా, సో ఆ మాప్ చైన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ క్వాలిటీ అన్నది చాలా బాగుంది, ఎందుకంటే మీకు ఇక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. నేను పెట్టుకున్న గోల్డ్ రింగ్స్కి అండ్ పక్కన ఉన్న ఈ పర్టికులర్ సెట్కి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీని మీద మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. సో ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 2 ఇయర్ రింగ్స్ అనమాట. ఈ సెట్లో అయితే ఇలాగ మీకు మధ్యలో ఏదైతే పెండెంట్ వస్తుందో సేమ్ అదే రిపీట్ చేస్తూ అయితే ఇది వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ సెట్. సో ఇది నెక్స్ట్ సెట్ అనమాట. మిడిల్లో లక్ష్మీదేవి వచ్చేసి దాని మీద అయితే ఎనామిల్ అనేది వచ్చేసింది అనమాట. సో క్యూట్గా అటు ఇటు మనకి పికాక్స్ అయితే ఉన్నాయి అండ్ పైన గోపురం స్టైల్లో అయితే ఇది ఇచ్చేసారు. సో ఇది మీకు కింద పర్ల్స్ అండ్ అలాగే ఈ గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ లాగా అయితే వచ్చాయన్నమాట. సో మొత్తం కూడా మీకు ఇలాగా ఫ్లవర్స్ వచ్చి దాని కింద డ్రాప్స్ అయితే ఉన్నాయి. అండ్ చైన్ వచ్చేసరికి మీకు ఇలాగా 2 చైన్, అది కూడా మాప్ చైన్లో ఒక మోడల్లో అయితే ఇచ్చున్నారు. సో ఈ లెంత్ కూడా మీకు బాగా లాంగ్ హారం లెంత్లోనే వస్తుందన్నమాట. సో ఇది మనకి సెట్. సో ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట. దీనికి ఇలాగ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో మీకు మధ్యలో ఏదైతే పెండెంట్ ఉందో అదే రిపీటెడ్గా ఇలా మీకు సేమ్ గోపురం వచ్చి దాంట్లో లక్ష్మీదేవి కూర్చున్నట్లు వచ్చి దాని కింద ఎమరాల్డ్ అండ్ పర్ల్స్తో అయితే వచ్చేసింది. సో ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి హెవీగా అయితే ఈ సెట్ అయితే వచ్చేసిందండి. సో ఇందులో మీకు మధ్యలో ఇలాగా లక్ష్మీదేవి 2 స్టెప్స్లో అయితే వస్తారనమాట. సో మీకు ఇక్కడ ఒక సెట్లో అయితే కూర్చున్నది, ఇక్కడ దాని కింద మళ్ళీ అలాగే పక్కన హంసలు వచ్చి ఈ టైప్లో అయితే వస్తుంది. అండ్ దీని మీద మీకు కెంపులు పచ్చలు కంటిన్యూ చేస్తూ ఎలా అయితే వర్క్ వస్తుందో సో అలా అయితే ఇచ్చేసారనమాట. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. యాంటిక్లో ఉన్నట్లయితే మొత్తం మీకు సెట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కంటిన్యూస్గా చూసారంటే ఇలాగా ఫ్లవర్స్ అండ్ పికాక్స్తో అయితే ఇది మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇది మొత్తం మీకు లాంగ్ హారంకి ఫుల్ సెట్ వస్తుంది అనమాట. అండ్ వెనక చూసినట్లయితే ఇలాగా థ్రెడ్స్తో అయితే బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ థ్రెడ్డింగ్ అనేది నార్మల్గా మీకు ఇలా ఉంటుంది. అండ్ మనం ముందు వరకు మొత్తం కూడా ఇలాగ మీకు సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బుట్టలు వచ్చాయండి. మనకి కింద అమ్మవారు కూర్చో ఉన్నారు కదా, సో ఆ స్వరూపం అయితే పైన మనకి ఇయర్ రింగ్ వచ్చింది అండ్ కింద అయితే ఇలా బుట్ట అనేది వచ్చేసింది అనమాట. సో ఈ సెట్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. టెంపుల్ వర్క్, టెంపుల్ జ్యువెలరీ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ సెట్ ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ అంతే బాగుంది అండ్ అలాగే కాస్ట్ కూడా మీకు బడ్జెట్లో వస్తుంది. సో నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ అనమాట. ఇది కూడా లక్ష్మీదేవి సెట్టే అండ్ ఇందులో మీకు ఎలా అంటే కలర్స్ అనేవి ఎక్కువ వస్తాయండి, అంటే ఎనామిల్ అనేది మీకు ఎక్కువ వస్తుంది అండ్ వర్క్ కూడా మీకు దీని మీద మీనాకారి వర్క్ అనేది చాలా బాగా ఇచ్చున్నారు. సో ఇది ఒకసారి మీరు చూసారంటే మధ్యలో మనకి ఇలా లక్ష్మీదేవి కూర్చున్నట్లు ఉంటారు అండ్ చుట్టూ కూడా మీకు ఇలా మీనాకారి వర్క్తో మొత్తం కుందన్ అలాగే పర్ల్స్తో ఇచ్చున్నారు. సో ఇందులో ఎనామిల్ అయితే చూడండి ఎంత బాగా కంటిన్యూ అయితే వచ్చిందో. మీకు ఇక్కడ మొత్తం కూడా పీకాక్ డిజైన్ అంతా కూడా ఇలా ఎనామిల్తో అయితే కంటిన్యూ అయితే వెళ్ళింది అండ్ ఇది కూడా మీకు యాంటిక్లో వస్తుందండి. ఇది సెట్ ఆఫ్ 2 అనమాట. సో ఇది వచ్చేసి మీకు షార్ట్ హారం. సో ఇది మీకు షార్ట్ హారం అనేది వచ్చేస్తుంది. నేను పక్కన అటాచ్ చేస్తాను ఒకసారి వీడియోస్ కూడా, ఫొటోస్ అండ్ ఎలా ఉన్నాయి అనేవి చూడండి. అండ్ నా చేతిలో క్వాలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం ఇందాక చూసిన షార్ట్ నెక్లెస్కి ఇది వచ్చేసి లాంగ్ హారం అండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మీకు ఇదంతా కూడా ఇలాగా మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి
పక్కన అటు ఇటు పీకాక్స్ డిజైన్తో అండ్ కుందన్, అలాగే మొత్తం కూడా మీనాకారి వర్క్తో అయితే చాలా నీట్గా ఇచ్చున్నారు. సో మీరు ఇది చూడండి, మీకే ఎంత బాగా అర్థమవుతుందో. సో మీకు ఇదైతే మొత్తం కూడా లాంగ్ హారం అండి. సో ఈ హారం అంతా కూడా మనకి పై వరకు ఇలాగా పికాక్స్ అయితే డిజైన్ మీకు కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో మీరు ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు, పికాక్ కూడా మీకు ఎనామిల్తో ఎంత నీట్గా ఇచ్చున్నారో. సో ఈ మీనాకారి వర్క్తో ఉండే షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్ చాలా బాగా వచ్చాయి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను, చూసేద్దాం రండి. ఈ షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్కి అయితే మనకి ఇలాగా బుట్టకమ్మలు అయితే వచ్చేసాయండి. మీరే చూడండి ఎంత నీట్గా అండ్ ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో. మొత్తం కూడా మీకు ఏదైతే హారం మొత్తం కంటిన్యూ అయిందో పీకాక్ అండ్ స్టోన్ వర్క్, కుందన్ వర్క్, అదే సేమ్ మనకి బుట్టలో కూడా కంటిన్యూ అయితే వచ్చింది. సో కింద నీట్గా పర్ల్స్తో అండ్ గోల్డ్ డ్రాప్స్తో చాలా బాగుంది. ఇదైతే ఈ సెట్ అనమాట. సో నెక్స్ట్ సెట్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఆన్ ఫుల్ ఇన్స్టాలో ఇది ట్రెండింగ్ అనమాట. సో శ్రీనివాస కళ్యాణం సెట్ అండి. సో మీకు ఇందులో చూస్తే మీకు మధ్యలో ఇలాగా శ్రీనివాస కళ్యాణంకి పైన ఇవన్నీ కూడా మీకు పీకాక్స్తో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి పీకాక్ స్టార్ట్ అయ్యి కింద వరకు ఇలాగా పీకాక్ అనేది వస్తుంది. అండ్ ఇందులోనే మీకు చాలా డీటెయిల్డ్ అనేది ఉందండి. సో మీరు ఇందులో చూస్తే లక్ష్మీదేవి కానీ అండ్ అలాగే మనకి కలశాలు కానీ హోమం కానీ అన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. సో అలాగే మీరు ఈ హారం పై వరకు కంటిన్యూ అవుతూ వెళ్ళారంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని గాడ్ మోటివ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ అయితే మీకు వినాయకుడు అలాగే సరస్వతి ఈ కాంబినేషన్లో అయితే వచ్చేస్తున్నారు. అండ్ ఈ సైడ్ చూసారంటే మీకు మంగళ వాయిద్యాలు ఎలా అయితే ఉంటాయో సో అలాగా ఈ లెఫ్ట్ సైడ్లో అయితే స్టార్టింగ్ ఉంది. అండ్ అలాగే ఒక్కొక్క హారంలో మీకు ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్కటిగా అయితే వీళ్ళు ఇస్తూ వెళ్ళారనమాట. సో మెన్ డీటెయిలింగ్ కానీ దీని మీద ఈ మీనాకారి వర్క్ డీటెయిలింగ్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చున్నారు. సో ఒక్కసారి దీన్ని ఈ పర్టికులర్ సప్లయర్ నుంచి అయితే తెప్పించుకొని చూడండి. ఎందుకంటే నేను వేరే సప్లయర్స్ గురించి మాట్లాడట్లేదు, బికాస్ వాళ్ళు ఎలాంటి కాంబినేషన్స్ పంపిస్తారో తెలీదు అండ్ ఏ క్వాలిటీలో ఉంటాయో కూడా మనకు తెలీదు. సో ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. సో వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు ఇలా వచ్చాయన్నమాట. సో ఇందులో ఏంటంటే మీకు శ్రీనివాస కళ్యాణంలో ఎక్కడైతే అమ్మవారిని అయ్యవారు పట్టుకొని ఉంటారో అలానే సేమ్ వచ్చేసి పక్కన శంకుచక్రాల్లాగా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మీకు ఇలాగా గ్రీన్ అండ్ పర్ల్స్తో అయితే వచ్చేసింది, ఎమరాల్డ్ అండ్ పర్ల్స్. పైన కూడా మీకు ఎనామిల్ సేమ్ మనకి పైన గాడ్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ అయితే ఇచ్చేసారు. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ మీనాకారి వర్క్ కూడా దీని మీద చాలా బాగుంది. సో నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టా అంతా కూడా శ్రీనివాస కళ్యాణమే ట్రెండింగ్గా ఉంది. సో ఇది వచ్చేసరికి మీకు సుందరేశ్వరి కళ్యాణం అనమాట. అంటే మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి. ఇక్కడ ఏంటంటే మీకు శివుడు, పార్వతి, అలాగే ఇక్కడ చూసారంటే మన విష్ణువు కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో ఇది ఇంకొక ట్రెండింగ్ సెట్ అండి. ఈ సెట్లో మీకు చాలా అంటే చాలా మంచిగా హెవీగా అనేది వచ్చేసింది. సో బ్రైడల్ వేర్కి ఇది చాలా బాగుంటుంది. సో ఇటుపక్క చూసారంటే మీకు పికాక్స్తో వచ్చేసి అండ్ పైన కూడా మంచిగా పెద్ద గోపురాలు అనేవి వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ మీకు చైన్ ఎక్కడైతే కంటిన్యూ అవుతుందో అక్కడ కూడా మీకు ఇలాగా గోపురం వచ్చి కంటిన్యూ అవుతూ అయితే వెళ్ళింది. సో మీకే క్లారిటీగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో అండ్ ఇక్కడ మీరు చైన్ చూసారంటే చైన్ కూడా అన్నీ మీకు హారం మొత్తం కూడా గాడ్ మోటివ్స్తో ఇలా కంటిన్యూ అవుతూ అయితే వెళ్ళిపోయింది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి ఇలా వచ్చాయన్నమాట. సో ఇందులో సింగిల్ గాడ్ మోటివ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఎక్కడైతే మన విష్ణువు స్వరూపం ఉందో సేమ్ అదే అనమాట. సో మీకు ఇలాగా చాలా అంటే చాలా క్లారిటీగా కూడా ఉంది అండ్ క్వాలిటీ కూడా ఇవి చాలా బాగున్నాయండి. సో ఒకసారి వీటిని కూడా ట్రై చేసి చూడండి. ట్రెండింగ్లో ఉన్న శ్రీనివాస కళ్యాణం అండ్ అలాగే సుందరేశ్వరి కళ్యాణం రెండు కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి. వీటితో పాటు నేను చూపించినవి కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అన్నిట్లో కంటే నా ఫేవరెట్ అండి. సో ఇది చూసారంటే మీకు నీట్గా కృష్ణయ్య మధ్యలో క్యూట్గా పిల్లన్ గ్రోయ్తో అయితే వచ్చేసారు. ఆ ముఖం అయితే చూడండి ఎంత క్లారిటీగా వీళ్ళు కారు చేస్తున్నారో, ముఖం కానీ చేతులు కానీ అండ్ మీకు కనిపించే పార్ట్ దీంట్లో ఏదైనా కానీ ఎనామిల్ పెట్టినా కూడా మీకు పైన మీనాకారి వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ దీని పర్టిక్యులర్ కావింగ్ అనేది
దీని క్రియేటివిటీ చాలా బాగుంది. సో ఇందులో మీరు చూసారంటే మీకు రైట్ అండ్ లెఫ్ట్ 2 వైపులా కూడా ఇలాగా మనకి దండం పెడుతూ అయితే గాడ్ మోటివ్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటు కింద మీకు ఇవంతా కూడా స్టోన్ వర్క్తో అయితే వచ్చేసిందండి. సో ఇది స్టోన్ వచ్చి కింద పర్ల్ అండ్ అలాగే ఎమరాల్డ్ అనేది వచ్చింది. అండ్ సైడ్ మీకు ఇలాగా ఎంటీగా ఇవ్వకుండా కొంచెం ఇలాగా జాలర్ల లాగా అయితే ఇచ్చారు. అండ్ దానికి పైన మీరు చూసినట్లయితే కంటిన్యూ అవుతూ ఇలాగ మీకు మీనాకారిలో ఇటుపక్క 2 పీకాక్స్ వచ్చాయి. అండ్ దానిపైన కంటె మోడల్లో అయితే మీకు ఇలాగ షార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది షార్ట్ నెక్లెస్లా ఉంటుంది. కొద్దిగా మీకు మరీ పైకి రాదు, అలానే మరీ కిందకి లాంగ్ హారంలా ఉండదన్నమాట. సో ఇలా అయితే మీకు షార్ట్ నెక్లెస్లో కొంచెం కంటె మోడల్లో అయితే ఉంటుంది. సో ఈ మీనాకారి వర్క్కి అండ్ ఈ పెండెంట్కి చాలా అంటే చాలా మంచిగా కనపడుతుంది. అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంది ఇది వేసుకుంటే. సో నేను పక్కన పిక్చర్ కూడా మీకు అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయన్నది ఒకసారి చూద్దాం రండి. సో దీనికి మీకు ఇయర్ రింగ్స్ చూస్తే ఇలా వచ్చాయన్నమాట. సో మనకి ఏదైతే పైన మీనాకారిలో పీకాక్ వచ్చిందో సో అదే పీకాక్ వచ్చింది వితౌట్ ఎనామిల్. అండ్ మధ్యలో చూసారంటే మీకు కృష్ణయ్య ఎంత నీట్గా ఉన్నారో చూడండి. నేను ఒక ఇయర్ రింగ్ పెట్టి చూపిస్తాను. సో మీకు ఇందులో కూడా కృష్ణయ్య ఫేస్ కానీ అండ్ ఆ చుట్టూ మీనాకారి కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో ఎనామిల్ కూడా దీంట్లో మీకు నీట్గా అనేది ఉందన్నమాట. సో ఇయర్ రింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఒకసారి అయితే ట్రై చేసేయండి. లక్ష్మీదేవి ప్రోడక్ట్ మనం ఏదైతే ఈ మధ్యలో ఉన్నది లాంగ్ అండ్ షార్ట్ హారం తెప్పించామో సో వాటికి మనకి ఎక్స్ట్రాగా వీళ్ళు ఇలాగా థ్రెడ్స్ అయితే పంపించారనమాట. సో మనకి బ్యాక్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయినా కానీ మళ్ళీ పెట్టుకునేలాగైతే వీళ్ళు పంపించున్నారు. సో ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే ఒక్కసారి నేను మెన్షన్ చేసిన షార్ట్స్లో కూడా చూడండి, దీని లింక్ అయిన షార్ట్స్. సో అవి మీకు క్లారిటీగా కనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి పర్చేస్ అయితే చేసేయండి. సో మీ అందరికీ ఇలాంటి సెట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్గా చూడండి. సో ఇవన్నీ మీకు సింపుల్గా దొరికేస్తాయన్నమాట. సో బడ్జెట్ రేంజ్లో అండ్ మంచి సప్లయర్స్ నుంచి తెప్పించాను. సో ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.